గంగవరం పోర్టుని అదానీ కొన్నారు. కొన్నటువంటి ఆ పోర్టులో ఏం జరుగుతోంది? కార్మికులు సమ్మె చేస్తున్నారు, తమకి నష్టం చేకూరిందని. ఈ స్థానికంగా జరిగేటటువంటి ప్రక్రియలో వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు దాంతో ఏమైపోయింది? యాక్చువల్గా స్టీల్ ప్లాంట్కి రావాల్సినటువంటి బొగ్గు రావట్లేదు. దాని మీద హైకోర్టులో జోక్యం. హైకోర్టు ప్రశ్నించేటప్పటికి ఇప్పుడు అదానీ వాళ్ళు ఏం చెప్పారు? మేము ఆల్రెడీ మా ప్రపోజల్స్ అంటే చర్చలు ప్రభుత్వం జరపాలి, ప్రభుత్వమే పరిష్కరించాలి, మేము చేయాల్సింది చేసేసాం అన్నటువంటి. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన దానికి కార్మికులు వింటారా? వినేటట్టయితే అసలు సమ్మె చేయరుగా, ప్రభుత్వం దగ్గరికి ముందు వెళ్తారు కదా. అదే సందర్భంలో కార్మికులు కోరిన డిమాండ్ నెరవేర్చడానికి అదానీ సిద్ధంగా ఉన్నాడా? ఉండరు కదా. అట్లుంటే ఎప్పుడో ఇచ్చేసి ఉండేవాళ్ళు కదా. కాబట్టి కోర్టు ఆర్డర్ ద్వారా కార్మికులను కంట్రోల్లోకి తేవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా గంగవరం పోర్టు అన్నటువంటిది అత్యంత ప్రతిష్టాత్మక పోర్టు. భారతదేశంలో 2వ అతిపెద్ద పోర్టు. ఎట్లాగా అంటే విడ్త్ పరంగా కాదు, వేగవంతమైన డెలివరీలో షిప్పు 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్పులు స్టే చేయగలిగినటువంటిది ముంబై తర్వాత ఒక్క దీనికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అలాంటి చోట్లన జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.